హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ పవర్ అమ్మాయిలు. ఈరోజు మనం ఈ ఛానల్లో బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్ గురించి నేర్చుకుందాం. అంతకుముందు నేను మీ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నేను ఎవరో చెప్తాను. నా పేరు జాహ్నవి అండ్ నేను మమ్ ఆఫ్ 2 బేబీస్. సో మా ఫస్ట్ అబ్బాయి అనమాట, తను 2.5 years old. సెకండ్ తిను షనాయా, తినేమొచ్చి 4 months old. సో దీంతో నా ఎక్స్పీరియన్సెస్, సెకండ్ టైం మమ్ ఒక ఎక్స్పీరియన్సెస్ ఏంటో నేను చెప్తాను. టిప్స్ అన్నవి నాకు ఫీడింగ్ చేయబట్టి అలా ప్రాక్టీస్ ద్వారా వచ్చిందనమాట. ఫస్ట్ మా అబ్బాయికి చేశాను, ఆ తర్వాత మా అమ్మాయికి కూడా ఇప్పుడు చేస్తున్నాను. సో నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీతో షేర్ చేయాలని అనేసి అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో అన్నది చాలా యూస్ఫుల్ అవుతుందని అనేసి అనుకుంటున్నాను. సో మరి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ టిప్ ఏంటంటే బీ పేషెంట్. చాలా పేషెంట్గా, చాలా ఓర్పుతో మనం ఉండగలగాలి. ఎందుకు అని అనేసి అంటే మనకి ఫస్ట్ అనేది మిల్క్ డైరెక్ట్గా వచ్చేది. ఆ ఫస్ట్ మిల్క్ అన్నదాన్ని కొలెస్ట్రామ్ అని అనేసి అంటారు. అది ట్రాన్స్పరెంట్గా, దానిలో చాలా న్యూట్రియన్స్ అండ్ యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. అది న్యూ బార్న్కి లేదా మన బేబీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఆ మిల్క్ అన్నది అందుకే అంత ప్రెషియస్ అనమాట. సో అది జనరలీ 2 days నుంచి 5 days లోపు జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఫస్ట్ అయినప్పుడు మీకు అక్కడ లంప్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అలా లంప్స్ కింద ఫామ్ అయిందో అప్పుడు మీకు అర్థం అవుతుందన్నమాట అది ఫీడింగ్ అన్నది స్టార్ట్ అయిందని అనేసి. బట్ అలాగని చెప్పడం మానేసి మీరు న్యూబార్న్కి పుట్టిన వెంటనే కూడా మీ మిల్క్ ఇవ్వాలి. ఓకే, అది వస్తుందా రాదా అన్నది నెక్స్ట్ వరీ అనమాట. పుట్టిన వెంటనే మీరు కరెక్ట్గా మీ బేబీని ఒక నర్స్ హెల్ప్ లేదా ఒక మిడ్ వైఫ్ హెల్ప్ ద్వారా తీసుకొని మీరు ఫీడ్ చేస్తూ ఉంటే అది మీకు చాలా మంచిదన్నమాట. బట్ మన సెకండ్ టిప్, డోంట్ టైమ్ యువర్ ఫీడ్స్. అంటే నేను ఇప్పుడు మనకి చాలామంది చెప్తారు, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం మమ్స్కి ఏమని చెప్తారంటే ఎవ్రీ 2 hours ఫీడ్ చేయాలి అని అనేసి. మీకు ఎవ్రీ 2 hours అని క్లాక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీకు సప్లై అండ్ డిమాండ్ అనమాట. అంటే బేబీ కొన్నిసార్లు అడుగుతూ ఉంటుంది, ఫీడ్ కావాల్సినప్పుడు ఏడుస్తూ ఉంటారు. సో అప్పుడు 1 hourలోనే ఏడొచ్చు కూడా. సో అప్పుడు కూడా మీరు ఫీడ్ చేయాలి. అంతేగాని 2 hours అవ్వలేదు కదా సో నేను ఫీడ్ చేయను అలా అని పెట్టుకోకూడదు. సో ఎవ్రీ 2 hours అన్నది జనరలీ ఫస్ట్ టైం మమ్స్కి కొద్దిగా వాళ్ళు అలవాటు పడేంత వరకు చెప్పే ఒక అడ్వైస్. బట్ అలాగని చెప్పేసి ఎవ్రీ 2 hours అని మీరు ఒక నోషన్లో ఉండకూడదు అనమాట. సో మీకు బేబీకి ఎప్పుడు కావాలని అనిపిస్తే, ఎప్పుడు ఆకలిగా అనిపిస్తే బేబీ ఏడుస్తుంది, ఆబ్వియస్లీ మీకు ఆ సిగ్నల్ అన్నది తెలుస్తుంది అనమాట. మదర్కి ఇన్స్టింక్ట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. సో మీకు ఆ ఇన్స్టింక్ట్స్ ద్వారా తెలుస్తాయి మీ బేబీకి ఎప్పుడు ఆకలేస్తున్నాను అనేసి. సో అప్పుడు దాన్ని బట్టి మీరు ఫీడ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడు ఏడుస్తే అప్పుడు ఫీడ్ చేయొచ్చు. ఫీడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు బర్ప్ అనేది తీయించవచ్చు అనమాట. టిప్ నెంబర్ 3 ఏంటంటే బర్పింగ్ యువర్ బేబీ. సో మీరు కరెక్ట్గా బర్ప్ అన్నది చేయాలి, లేదంటే ఆ విండ్, ఆ ఎయిర్ అన్నది ఉండిపోతుంది అనమాట. సో మనం ఫీడ్ తీసుకుంటున్నప్పుడు బేబీ ఎప్పుడు కూడా లాక్కుంటున్నప్పుడు మిల్క్ సప్లై అన్నది కొద్దిగా ఎయిర్ అన్నది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివలన వాళ్ళకి విండ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో మనకి వుడ్ వర్డ్స్, ఇలాంటి కాలిక్ డ్రాప్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు? జనరలీ ఆ పెయిన్, ఆ లోపల ఉన్న విండ్ క్రియేట్ చేసే పెయిన్ వలన అదంతా రెడ్యూస్ చేయడానికి ఈ డ్రాప్స్ ఇలాంటివన్నీ ఇస్తారు. బట్ జనరల్లీ మీ బేబీని పైన భుజం మీద వేసుకొని ఇలా తన వెనకాతలని తట్టుతూ ఉన్నా సరే, లేదంటే ఒక చేతి మీద ఇలా ఆంచి హెడ్ ఇలా వెనక్కి పెట్టి ఇలా ముందుకు పెడుతూ ఉండి ఇలా వెనకాతలు తట్టుతూ ఉంటే అలా కూడా మీ బేబీ బర్ప్ తీస్తుంది అనమాట. మీ గూగుల్లో కొడితే చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి బర్ప్ చేయడానికి. సో ఆ డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో అది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. అనదర్ టిప్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్ మదర్స్. ఇప్పుడు కంపేర్ చేస్తే మనం చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోతాం, మనకేం చేయాలన్నది తెలియదు. మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము అది నేర్చుకోవడం గుడ్. బట్ అలాగని చెప్పేసి మనం కంపేర్ చేసి వాళ్ళకి ఎక్కువ మిల్క్ వస్తుంది, నాకు ఎక్కువ రావట్లా, అయ్యో నా బేబీ కరెక్ట్గా తీసుకుంటుందా లేదా అన్న టూ మచ్ వరీస్ అన్నవి మనలో చాలా ఉంటాయి. ఆ ఎక్కువ వరీ ఉన్నా సరే మనం ఫీడ్ చేస్తున్నా అది ప్రాపర్గా వెళ్ళదు. మీకు ఎప్పుడు మీ మదర్స్ చెప్తూ ఉంటారు కదా, మీరు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండి ఫీడ్ చేస్తూ ఉండాలి, అప్పుడే బేబీ కూడా సంతోషంగా ఉంటుంది అని అనేసి చెప్తారు కదా. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చెప్తారు, అలాగే ఫీడింగ్ టైంలో కూడా చెప్తారు. సో మీరు పక్కోళ్ళ గురించి వరీ అయినా లేదా పక్కోళ్ళు ఇది చూసి ఎక్కువ వరీ అయిపోయినా సరే అది ప్రాబ్లమే.
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలంటే మా ఫస్ట్ అబ్బాయితోటి నాకు అంత ఎక్కువ మిల్క్ రాలేదు. సో నేను బాటిల్ అప్పుడప్పుడు వాడాను కూడా. బట్ అలాంటిది సెకండ్ మా అమ్మాయితో నాకు బాగానే పర్వాలేదు. నా మిల్క్ సప్లై అన్నది తనకి సరిపోతుంది అని అనేసి నాకు అనిపించింది. నేను ఎక్కువ వరి అన్నది తీసుకోలే. ప్రాబబ్లీ ఇది నాకు ఎక్స్పీరియన్స్తో వచ్చి ఉండొచ్చు. కానీ అలాగని కొన్నిసార్లు ఫస్ట్ టైం మమ్స్కి కూడా మిల్క్ సప్లై అన్నది సరిపోవచ్చు అనమాట. సో మనకు అది తెలీదు కరెక్ట్గా. బట్ జనరల్లీ ఇదంతా ఎక్స్పీరియన్స్తో మనం నేర్చుకుంటాం ఇదంతా. సో ఎప్పుడు కూడా వరీ కావద్దు, అలాగని మిమ్మల్ని పక్కోళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సో అది నేను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పొజిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఫీడ్ చేస్తున్నప్పుడు. సో ఎప్పుడైనా బేబీని ఇలాంటి పొజిషన్లో తీసుకొని ఇలా ఫీడ్ చేయొచ్చు, ఓకే. లేదంటే పడుకొని మీరు పడుకోబెట్టి కూడా మీ పక్కన పడుకోబెట్టి తన్ని ఫీడ్ చేయొచ్చు అనమాట. లేదా మీకు డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ పొజిషన్లో ఏది మీకు మీ బేబీకి వర్క్ అయిందో అది బెస్ట్ పొజిషన్ మీరు యూస్ చేసుకోవచ్చు. లేదంటే కొన్నిసార్లు నైట్ పడుకున్నప్పుడు సమ్టైమ్స్ మీకు పడుకోవాలని అనేసి అనిపిస్తుంది కదా, సో పడుకొని పెట్టడం అన్నది చాలా కంఫర్టబుల్గా అనిపించవచ్చు చాలా మదర్స్కి. సో అలాంటప్పుడు మీరు అలాంటి పొజిషన్ ఎంచుకోవచ్చు. లేదా కొన్నిసార్లు సిట్టింగ్ పొజిషన్ ఎంచుకోవచ్చు. కొన్నిసార్లు బేబీ అన్నది లెస్ దెన్ 3 months ఓల్డ్ లేదా 2 months ఓల్డ్ కన్నా తక్కువ అయితే ఐ ప్రిఫర్ సిట్టింగ్ ఇన్ అ చైర్. ఒక కంఫర్టబుల్ చైర్ అన్నది పెట్టుకొని మీరు కంఫర్టబుల్గా ఏదైనా ఒక పిల్లో, ఫ్యాన్సీ పిల్లోస్ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్ ఇలాంటివన్నీ కొనుక్కోకర్లా. సింపుల్ పిల్లో ఒకటి మీకు ఉన్నా సరే అది మీకు పర్పస్ సర్వ్ అవుతుంది అని అనేసి అనుకుంటే ఆ పిల్లో పెట్టుకొని రెస్ట్ చేసి బేబీని దాని మీద వేసి మీరు హ్యాపీగా ఫీడ్ అనేది మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే. నా నెక్స్ట్ టిప్ ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం జనరల్లీ బేబీ వచ్చిన కొత్తలో మనల్ని మనం చాలా మర్చిపోతాం. అది మాత్రం చేయొద్దు. ఎందుకంటే మీరు బాగుంటేనే మీ బేబీ అన్నది బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇనఫ్ ఫుడ్ తినాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉండాలి మీ బాడీలో మీరు ఫీడింగ్ చేస్తున్నప్పుడు. మిమ్మల్ని మీరు ప్రాపర్ కేర్ తీసుకుంటేనే మీ బేబీని మీరు చూసుకోగలరు. సో ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ బేబీ ఉన్నా సరే కూడా మీరు కొన్ని బిస్కెట్స్, కొన్ని స్నాక్స్ ఏదైనా ఒక ఇంపార్టెంట్, లేదా ఒకవేళ మీ మదర్ ఉన్నా, మీ మదర్ ఇన్‌లా ఉన్నా, ఎవరైనా సరే ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ని తీసుకొని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ బేబీని మీరు బెటర్గానే చూసుకోగలరు. మీరు మాత్రమే బెటర్గా చూసుకోగలరు. ఓకే. మై నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే లాచింగ్. మన బేబీ అన్నది మన ల్యాచ్ అవుతున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ పార్ట్. లేదంటే మనకు అక్కడ ఏరియా అంతా కూడా చాలా సోర్గా చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో ల్యాచింగ్ అన్నది పర్ఫెక్ట్గా జరగాలి. ఇది జరగాలని అనేసి అనుకుంటే మీరు ఫస్ట్ టైం మీరు డెలివరీ అయిన వెంటనే మీరు హాస్పిటల్లో ఎలాగో ఉంటారు కాబట్టి టేక్ హెల్ప్ వెన్ ఎవర్ యూ నీడ్. ఓకే. సో మీకు నర్స్ ఉన్నా లేదా డాక్టర్ ఉన్నా, ఒకవేళ లాక్టేషన్ ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నా సరే కూడా వాళ్ళ హెల్ప్ అన్నది ఖచ్చితంగా తీసుకోండి. వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మీకు అప్పుడు అర్థమవుతుంది ఫీడింగ్ అన్నది ఎలా చేయాలనేసి. వాళ్ళ ముక్కు కొన్నిసార్లు అడ్డుతూ ఉంటుందన్నమాట. దానివలన కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా బ్రీత్ చేసుకోకపోవచ్చు, దానివలన సఫకేషన్ అవ్వచ్చు. సో అది మీకు తెలియకపోవచ్చు. జనరలీ వాళ్ళు నర్స్ అన్న వాళ్ళు లేదా లాక్టేషన్ ఎక్స్పర్ట్ వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఏ పొజిషన్లో పట్టుకోవాలి ఏంటి అన్నది. ఒక్కొక్కసారి మీ బేబీ కూడా హింట్స్ ఇస్తుంది. మీ బేబీకి ఒకవేళ కంఫర్టబుల్ పొజిషన్లో లేదనుకోండి, అప్పుడు ష్యూర్గా తను ఏడుస్తుంది. ఒకవేళ తనకి పొజిషన్ కంఫర్టబుల్గా అనిపిస్తే చక్కగా తాగుతుంది. ఓకే. సో లాచింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలాగే మీకు అక్కడ సోర్గా అవ్వకుండా, మీకు అక్కడ నొప్పి రాకుండా కూడా ఉంటుందన్నమాట. లేదంటే తర్వాత మీకే హర్ట్ అవుతుంది. ఓకే. మనం నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్, టేక్ హెల్ప్ వెన్ ఎవర్ యూ నీడ్ ఇట్. అంటే మీకు ఎప్పుడైనా సరే ఏమైనా అర్థం కాలేదు అని అనేసి అనుకున్నప్పుడు మీరు డాక్టర్ ఫోన్ చేసి డాక్టర్ని అడగచ్చు, లేదా మీ ఓన్ మదర్ని అడగచ్చు, లేదా మీ అత్తయ్యల్ని అడగచ్చు అనమాట. లేదా మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మమ్స్ అవనా సరే ఎవరైనా ఉన్నా సరే వాళ్ళనైనా హెల్ప్ అడగచ్చు. యాజ్ మచ్ as నాలెడ్జ్ ఉంచుకోవడంలో తప్పలేదు, బట్ అలాగని చెప్పేసి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు. ఓకే. సో మీకు నాలెడ్జ్ ఉండడం, వాళ్ళు రైట్ వేలో మీకు అనిపిస్తుంది చెప్తున్నారు, మీ బేబీకి హెల్ప్ చేస్తున్నారు, అది మీ బేబీకి హెల్ప్ అవుతుందని అనేసి అనుకుంటే డోంట్ హెజిటేట్ టు టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో పక్కోళ్ళ దగ్గర నుంచి ఏమాత్రం హెల్ప్ తీసుకోవడానికి మీరు మొహమాట పడద్దు. అడగండి,
తీసుకోండి. ఎందుకంటే మీ బేబీకి ఎప్పుడు మీరు బెస్ట్ ఇవ్వాలని అనేసి అనుకుంటారు కదా. సో మీకు ఏదైనా అర్థం కాలేనప్పుడు వాళ్ళని అడిగితే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది, మీ బేబీకి కూడా మంచి జరుగుతుంది. ఓకే, మన నెక్స్ట్ టిప్, ఈ అన్నిటిలోని ట్రై టు బీ కాన్ఫిడెంట్. అంటే మీరు యాజ్ మచ్ as పాసిబుల్ మీరు కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేయండి. మీ బేబీకి ఇనఫ్ సప్లై వెళ్తుందా లేదా ఇది అనే వరీస్ హెడ్లో పెట్టుకోవద్దు. మీకు అంతగా వరీ అన్నది ఉంటే ఫీడ్ చేయకముందు ఒక వెయింగ్ స్కేల్ ఉంటే వెయింగ్ స్కేల్ మీద మీరు మీ బేబీ ఎక్కి ఫస్ట్ వెయిట్ చూసుకోండి. లేదు తర్వాత ఫీడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ బేబీ ఎక్కి వెయిట్ ఎంత ఉన్నారా అన్నది చూసుకోండి. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది వెయిట్ ఇంక్రీజ్ అయిందంటే బేబీ హ్యాపీగా ఫీడ్ తీసుకుంది అని అనేసి. అండ్ ఆల్వేస్ మీరు పక్కన ఒక చిన్న కాటన్ క్లాత్ ఏదైనా పెట్టుకోండి. ఎందుకంటే బేబీ ఒకవేళ మిల్క్ అన్నది బయట కక్కీసినా సరే లేదా పెదాలు తుడవడానికైనా సరే మీకు ఆ క్లాత్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఆల్వేస్ ఒక బాటిల్ ఆఫ్ వాటర్. మీ నెక్స్ట్ టిప్ ఏంటంటే నీడ్స్ మీకు రీచబుల్గా పెట్టుకోండి. ఒక చైర్, పిల్లో, మీకు నర్సింగ్కి కావాల్సిన పిల్లో ఒకటి, ఇంకా ఒక పక్కన బాటిల్, అలాగే ఒక క్లాత్ అన్నది కూడా. డైపర్ కావాలంటే డైపర్ పెట్టుకోండి, అలాగే వెట్ వైప్స్ కూడా పక్కన పెట్టుకోండి. క్లాత్ అని ఎందుకు పక్కన పెట్టుకోమన్నానంటే మీరు ఫీడ్ చేసిన వెంటనే మీ బేబీ జనరలీ పాలు కక్కచ్చు. లేదంటే చాలామంది అంటారు మనకి ఇక్కడ ఫీడ్ చేసిన తర్వాత పెదాలు తుడవాలి లేదంటే నల్లగా అయిపోతాయని అనేసి. సో అది పెదాలు తుడవడానికైనా సరే కూడా పనికొస్తుంది అనమాట. సో దానికి మీ ఎసెన్షియల్స్ అన్నీ కూడా ట్రై టు కీప్ దెమ్ ఇన్ వన్ పర్టిక్యులర్ ప్లేస్. ఓకే, నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంట్రడ్యూస్ బాటిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయండి. ఒకవేళ మీరు ఫీడ్ చేస్తున్నారు, నా మిల్క్ అన్నది సరిపోతుంది, బాగానే ఉంటుంది, బేబీ వెయిట్ గెయిన్ అన్నది బాగానే ఉంటుంది అననేసి మీకు అనిపించినప్పుడు వెల్ అండ్ గుడ్. కానీ కొన్నిసార్లు మీరు డౌట్ఫుల్గా ఉన్నారు, బేబీ అన్నది వెట్ డైపర్స్ మనకి రోజులో ఒక 5 to 6 డైపర్స్ అన్నవి వెట్ అయిపోవాలని అనేసి అంటారు. అంటే 5 to 6 టైమ్స్ టాయిలెట్ అనేది వెళ్ళేస్తారు అనమాట. సో 5 to 6 వెట్ డైపర్స్ అన్నవి అవ్వకపోతే అప్పుడు మనం కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటాం. అంటే డైపర్ చాలాసేపటికి మీరు ఫీడ్ చేసిన చాలాసేపటికి కూడా రోజంతా కూడా అస్సలు వెట్టే అవ్వలేదు, అసలు తను సుసుకే వెళ్ళలేదు మీ బేబీ అని అనేసి మీకు డౌట్ఫుల్గా అనిపించినప్పుడు అప్పుడు మీ క్వశ్చన్ అన్నది అరైజ్ అవ్వచ్చు. లేదా బేబీ డీహైడ్రేట్ అయిపోయిందా, నా మిల్క్ రావట్లేదా అని ఒక డౌట్ఫుల్ మీకు ఉంటుందన్నమాట. సో అలాంటి టైంలో మీకు బాటిల్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట. సో ఆల్వేస్ మీరు ఒక న్యూ బార్న్ బాటిల్ అన్నది పెట్టుకోండి. లేదు మీకు అలా బాటిల్ అన్నది లేకపోతే జనరల్గా ఒక చిన్న గ్లాస్, చిన్న స్పూన్ పెట్టుకొని ఆ నర్స్ చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఏదైతే బాటిల్స్ వాడతారో, నేను మా బేబీకి షనాయాక వాడింది మెడోమిల్ వాడాను. అదే మా అబ్బాయితో నేను లండన్లో డెలివరీ అయ్యాను. సో అక్కడ నేను తనకి ఓన్లీ ఆప్టమిల్లే వాడాను అనమాట. దానికి వాళ్ళు బాటిల్లో ఫీడ్ చేశారు. ఆ బాటిల్లోది కూడా ఎలా పట్టాలన్నది నర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో అలాగా నేను తనకి పెట్టేదాన్ని. బట్ నా సెకండ్ బేబీకి అంత అవసరం రాలా. సెకండ్ బేబీకి నా మిల్కే సరిపోతుందనమాట. సో అందుకని సెకండ్ బేబీకి నేను ఆ మిల్కే పెట్టాను. బట్ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ అవ్వలేదేమో అని అనేసి అనుకొని నర్స్ నాకు ముందే మెడోమిల్ కొనమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అప్పుడు మెడోమిల్ కొన్నప్పుడు కొత్తలో నేను అంత దిగి పట్టేదాన్ని కాదు, ఎందుకంటే స్టిచెస్ అయ్యి ఉన్నాయి కాబట్టి. సో అందుకు కొన్నిసార్లు గ్లాస్లో అది కలిపేసి మేము మిల్క్ తనకి చిన్నది స్పూన్ ద్వారా పట్టివ్వాలన్నమాట. చిన్నగా చాలా తక్కువ తాగేది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ స్టమక్ అన్నది చాలా చిన్నది. సో అందుకని అలా పట్టివ్వాలన్నమాట. బట్ అలాగని చెప్పేసి మీరు బాటిల్స్ పెడుతున్నారు, బాటిల్ ఫీడ్ అయినా ఇదైపోతారు, లేదా బ్రెస్ట్ ఫీడే చేయాలి, మదర్ మిల్కే ఇవ్వాలి అలాగని ఏమీ లేదు. మీరు ఏ మిల్క్ అయినా ఇవ్వచ్చు. మనకు తెలుసు మదర్స్ మిల్క్ అన్నది చాలా గుడ్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బేబీకి గ్రో అవ్వడానికి అని అనేసి. అలాగని చెప్పేసి బాటిల్ ఫీడ్ బేబీస్ అందరూ ఇదే కానీ కాదు, వాళ్ళకి ఇనఫ్ యాంటీబాడీస్ లేవా అని అనేసి ఏం కాదు. బాటిల్ ఫీడ్ అయినా చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రయత్నించి మీకు రాలేదు అని అనేసి అనుకుంటే బాటిల్ ఫీడ్ చేయొచ్చు. లేదు మీకు ఇనఫ్ వస్తుంది, మీ బేబీకి సరిపోతుంది అని అనేసి అనిపించినప్పుడు మీరు మీ మదర్ మిల్క్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ నేనేం చెప్పాలనుకుంటున్నానే, ఆల్వేస్ మనకి పంప్లో వచ్చిన దానికి మనం ఒకవేళ కొన్నిసార్లు మాన్యువల్గా పంప్ చేయొచ్చు. మనకి మాన్యువల్ బ్రెస్ట్ పంప్స్ అన్నవి
మాన్యువల్ బ్రెస్ట్ పంప్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. మనం ఎంతైతే పంప్ చేసామో, ఎంత ఎంఎల్ అయితే పంప్ చేసామో అదే మన బేబీ తీసుకుంటుందన్న ఒక నోషన్లో ఉండకూడదు. మనం పంప్ చేసిన క్వాంటిటీ తక్కువ అవ్వచ్చు, కానీ మన బేబీ ప్రాపర్గా మన దగ్గర డైరెక్ట్గా తీసుకుంటున్నప్పుడు ప్రాపర్గా ల్యాచ్ అయ్యి అది అంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు. సో అలా మనం ఎప్పుడు కంపేర్ చేసి నేను ఇంతే పంప్ చేశాను కదా, ఒకవేళ 10 ml నేను పంప్ చేశాను అనుకోండి, 10 ml పంప్ చేశాను కదా, సో నా బేబీకి కూడా ఒక ఫీడ్లో 10 ml వస్తుందేమో, లేదా హాఫ్ అన్ అవర్లో నేను 10 ml ఇవ్వగలుగుతున్నానేమో అన్న ఒక బ్యాడ్ నోషన్లో ఉండద్దు. సో అస్సలు కంపేర్ కూడా చేయొద్దు అనమాట. సో మీరు పంప్ చేస్తుంది లేదా మీరు ఇప్పుడు ఇస్తుంది అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, క్లస్టర్ ఫీడ్స్ గురించి. మీకు బేబీ అన్నది చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు లేదా న్యూ బోర్న్ అయినప్పుడు క్లస్టర్ ఫీడ్స్ గురించి చాలా వరీ అవుతారు మదర్స్. అంటే నేను 2 hours ఇలా ఇప్పుడే పెట్టాను కదా, 1 hour అయింది, బర్ప్ తీయించాను, కిందన పడుకోబెట్టాను, మళ్ళీ ఫీడ్ చేయాలా అని అనేసి, లేదా హాఫ్ అన్ అవర్కి జనరలీ బేబీస్ అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు మీరు భయపడక్కర్లా. కొన్నిసార్లు బేబీ అన్న సైజ్, స్టమక్ సైజ్ అన్నది చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత తీసుకోగలరు? జనరలీ తీసుకొని మళ్ళీ వెంటనే ఎంటీ చేసేయచ్చు కదా. సో అలా ఎంటీ చేసినప్పుడు వెట్ డైపర్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ ఫీడ్కి వాళ్ళు అడుగుతారనమాట. సో అది న్యాచురల్ టెక్నిక్. సో అలాగని మీరు ఎక్కువ వరీ అవ్వదు, ఇది ఎక్కువ కాలం ఉండదు. మీ బేబీ తర్వాత హ్యాపీగా పడుకుంటారు, తర్వాత లెగుస్తారు. ఇవన్నీ టైమ్డ్ ఇంటర్వెల్స్ అవుతాయి. యాజ్ యూ బికమ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, మీకు కొన్ని రోజులు గడవగా మీకే తెలిసిపోతుంది, నా బేబీకి ఇప్పుడు ఫీడ్ కావాలి, నా బేబీకి ఇప్పుడు ఫీడ్ కావాలి, తను ఏడుస్తుందంటే నిద్రకి ఏడుస్తుంది, లేదంటే ఫీడ్ కోసం ఏడుస్తుంది అని అనేసి మీ ఇన్స్టింక్ట్స్ అనేవి మీకు డైరెక్ట్గా చెప్తాయన్నమాట. అది మీకు రోజులు గడవగానే మీకు అది అలవాటు అవుతూ ఉంటుంది. అనదర్ లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో మీరు యాజ్ మచ్ as పాసిబుల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏవైనా గ్రూప్ యాక్టివిటీస్, మీరు ఒకవేళ లండన్లో లేదా ఇలాంటి ఫారిన్ కంట్రీస్లో ఉంటే మీకు చాలామంది మదర్స్కి గ్రూప్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి యాక్టివిటీస్కి వెళ్ళండి. ఎందుకంటే నా ఫస్ట్ బేబీ సుశీల్ తోటి నేను అలాంటి గ్రూప్ యాక్టివిటీస్కి వెళ్ళాను, విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. నేను చాలామంది మదర్స్తో, ఒకవేళ మీకు ఇక్కడ ఇండియాలో అవ్వకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు జనరలీ మదర్స్ ఉంటారు కదా, సేమ్ ఏజ్ గ్రూప్లో కదా మీరు, అలాంటి వాళ్ళతో మీరు ఫోన్లో మాట్లాడండి, వాళ్ళ ఐడియాస్ తెలుసుకోండి, వాళ్ళ గురించి తెలుసుకోండి. అలాగని టూ మచ్ స్ట్రెస్ చేసుకోవద్దు, బట్ వాళ్ళ ఐడియాస్ అనేవి మీకు మీ పేరెంట్స్ ఒక జనరేషన్లో ఉన్నారు, కానీ వీళ్ళు మీ జనరేషన్తో సేమ్గా ఉన్నారు. సో వాళ్ళ ఐడియాస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఆల్వేస్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో ఈ నా రీసెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ టిప్స్, మదర్స్ మిల్క్ అనేది యాజ్ యూజువల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ చైల్డ్. ఇది నా టిప్స్ మీకు అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ నమస్తే. అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe our channel Super Power Ammayilu. Bye.